నమస్కారం మేడం. నమస్కారం సార్. మీ పేరు? చందన రాజిరెడ్డి సార్, వండికల్ సర్పంచ్. అన్న మీరు? నా పేరు రాజిరెడ్డి, చందన రాజిరెడ్డి, వండికల్. మేడం, మీ గ్రామంలో మీరు గుర్తించే సమస్యలు ఏంటి? సార్ మెయిన్ సమస్య వాటర్ సమస్య సార్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా ఇబ్బంది ఉంది సార్ వాటర్ కి. మొన్న రీసెంట్ గా బోర్ వేసినాం, అది ఫెయిల్ అయింది సార్. ఇంకా డ్రైనేజ్ కూడా సరిగా లేదు సార్ మా ఊర్లో. ఇంకా సీసీ రోడ్స్ కి 25 లక్షలు శాంక్షన్ చేశారు కదా సార్, వచ్చాయి. సార్కు ధన్యవాదాలు. ఇంకా కొత్తగా గ్రామ పంచాయతీ భవనం కూడా 20 లక్షలు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, ఎమ్మెల్యే సార్ గారికి. మీ గ్రామంలో సీసీ రోడ్లు ఎట్లా ఉన్నాయి? డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది? డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు సార్, చాలా ఇట్లా అస్తవ్యస్తంగా ఉంది. సీసీ రోడ్స్ కొన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి, ఇంకా కొత్తగా కూడా వచ్చాయి కదా సార్. ఎలక్షన్ లో భాగంగా మీరేమన్నా గుర్తించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ గ్రామంలో? సార్ వాటర్ కి బాగా ఇబ్బంది ఉందని బోర్లు వేస్తామని చెప్పినాం సార్. మొన్న రీసెంట్ గా కూడా ఒకటి వేయించినాం, అది ఫెయిల్ అయింది సార్. మళ్ళీ ఇంకా ఒక 2-3 శాంక్షన్ చేయాలని సార్ గారికి కోరుచున్నాం సార్ మేము. ఇక్కడ రోడ్ కింద కొంచెం వాళ్ళకి ఇండ్లకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. వాళ్ళకి ఇల్లు కట్టిస్తాము, ఇందిరం ఇల్లు వచ్చేటట్టు చూస్తామని చెప్పినాం సార్ మేము. కొన్ని వచ్చినాయి, ఇందిరం ఇల్లు 13 వచ్చినాయి సార్. ఇంకా కూడా తీసుకొస్తామని చెప్పినాము సార్ దృష్టికి తీసుకెళ్లి. ఇందిరం ఇల్లు 13 వచ్చినాయి, ఇంకెన్ని కట్టుకున్నాయని ఇంకా 12 కంప్లీట్ అయినాయి సార్. ఒకటి ఇంకా రన్నింగ్ లో ఉంది. ఇంకా వాళ్ళకి ఇంకోటువంటి అట్లా కావాలి సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీ పాలక మండలి? సార్ మేము అందరం కలిసి డిస్కషన్ చేసి ఎమ్మెల్యే గారి సార్కి ఇట్లా మా గ్రామ ప్రజలకు ఉన్న ఇబ్బందులను తెలియజేసి వారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం సార్. ప్రధానంగా మీ గ్రామంలో నీటి సమస్యల ద్వారా తీర్చాలనుకుంటున్నారు కాబట్టి బోర్లు ఎన్ని అవసరం ఉన్నాయి మీకు? 3 అవసరం సార్. ఒకటి తాండాలో, క్యాంపులో, మా ఇక్కడ వండ్రికల్లో ఒకటి సార్. అంగన్వాడీ బిల్డింగ్ ఎట్లా ఉంది, వాటి పరిస్థితి ఏంటి? బానే ఉంది సార్, అంగన్వాడీ పర్లేదు సార్. స్కూల్ విద్యా విధానం పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బానే ఉంది సార్, మేము రోజు విజిట్ చేస్తున్నాము, బానే చెప్తున్నారు సార్. మీ గ్రామానికి బస్సు రాకపోకలు ఎట్లా ఉన్నాయి, సౌకర్యం ఏంటి? మాకు బానే ఉంది సార్ బస్సు సౌకర్యం. ప్రొద్దున 4 ట్రిప్పులు వస్తుంది సార్. 2 సార్లు గుజ్జర్ వరకు వెళ్తుంది, మళ్ళీ తర్వాత గాంధార్కి 3 ట్రిప్పులు గాంధార్కి వెళ్తాయి సార్. శ్మశాని వాటికి ఎట్లా ఉంది, వాటి దగ్గర నీటి పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ వాటర్ ఏం లేవు సార్ శ్మశాన వాటికి దగ్గర. అన్న, మీ గ్రామంలో మీరు గెలిచిన తర్వాత మీరు ప్రధానంగా మీ గ్రామంలో గుర్తించిన సమస్యలు ఏమిటి? సీసీ రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అది ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళి సీసీ రోడ్లో కొంచెం ఇంతకుముందు మేము బాగా మారుమూల ప్రాంతం కాబట్టి మండలానికి కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి ఎవరు మమ్మల్ని అంత పట్టించుకోలేరు. మేము ఎమ్మెల్యే సార్తోని ఉన్నాం కాబట్టి సార్కు విన్నవించుకొని ఇప్పుడు ఉన్న సీసీ రోడ్లు మళ్ళీ వచ్చే సీసీ రోడ్లను కొంచెం ఎక్కువ చేసుకుందామని చెప్పేసి అంతకుముందు మేము ఎలక్షన్లో మాటిచ్చిన ప్రకారం మాకు ఎమ్మెల్యే సాబ్ కూడా 25 లక్షల సీసీ రోడ్డు వెంటనే మంజూరు చేసింటూ మా విలేజ్ గ్రామ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే సార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, వాటి పనితీరు ఎట్లా ఉంది? మేము రాకముందు కొంచెం మామూలుగా విజిట్ చేయాల్సిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అప్పుడప్పుడు మా సెక్రటరీ సారే పోతుండే. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మేము రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాము. ఫుడ్ విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా, మళ్ళీ అక్కడ చెత్త చెదారం లేకుండా ప్రతి విషయంలో మేము రెగ్యులర్గా విజిట్ చేస్తూ చూస్తూ వాళ్ళకు మేము సూచనలు ఇస్తూ వాళ్ళ సూచనలు మేము పాటిస్తూ వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా మేము తొందరగా తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ చేయడం కానీ చేస్తున్నాం. ఇప్పటికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. ఎంత వచ్చినాయి, ఇంకా ఎన్ని కావాలి? మాకు ఇందిరం ఇల్లు 13 వచ్చినాయి. 13 ఇట్లా ఒకటి ఇంకా స్టార్ట్ కాలేదు, అది ఒక కాంట్రాక్టర్కి ఇద్దామని అనుకున్నాం. వాళ్ళు జర బాగా పేదవాళ్ళు. 12 స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఒకటి ఇంట్లో కూడా పోయారు, మిగతా కూడా
ఆల్మోస్ట్ స్లాబ్ లెవెల్ అయిపోయినాయి, స్లాబ్ పడిపోయినాయి కూడా. మీ గ్రామానికి స్తంభాలు, స్ట్రీట్ లైట్లు ఎన్ని అవసరం ఉంది? మాకు అంతకుముందు లూజ్ లైన్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎవరు పట్టించుకోలేరు. మాకు ఒకటి లో వోల్టేజ్ కూడా ప్రాబ్లం బాగుంది. ఒకటి ట్రాన్స్ఫార్మర్ చిన్నది 15 kV అది కావాలి. ఒక 15 స్తంభాలు అవసరం ఉంది. మేజర్ ప్రాబ్లం అది. దానివల్ల ఏంటంటే లో వోల్టేజ్ ఉండడం వల్ల సింగిల్ ఫేజ్ మోటార్లు 2-3 ఉన్నాయి, అవి ఊకే కాలిపోతున్నాయి. మాకు వచ్చే బడ్జెటే తక్కువ. ఈ బడ్జెట్ తీసుకొచ్చి ఆ మోటార్లకు స్టార్టర్లకు పెట్టేటకే సరిపోతుంది. మేము ఇక మిగతా పనులు చేసుకోవడానికి మాకు ఇబ్బంది అయిపోతుంది. ఈ ఆమ్లెట్ గ్రామాలలో పరిస్థితి ఎట్లుంది? పక్కన 3 గ్రామాలు ఆమ్లెట్ ఉన్నట్టుగా ఆమ్లెట్ గ్రామాల పరిస్థితి ఏది? మాకు తాండకు వచ్చేసరికల్లా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఉన్నది కొంత ఉంది డ్రైనేజ్ వ్యవస్థ. స్కూల్ నుంచి ఆడ వర్షాలు కొంచెం వర్షం పడగానే గ్రౌండ్ ఆడ వాటర్ ఆగిపోయి బాగా దోమలు తయారవుతున్నాయి. ఎలక్షన్ ముందు కూడా మేము వాళ్ళ తాండ వాళ్ళకి చెప్పినాం. మా ఎమ్మెల్యే సాబ్ దృష్టికి తీసుకెళ్లి డ్రైనేజీ కొంచెం ఒక 300 మీటర్ల వరకు డ్రైనేజ్ చేపిస్తామని వాళ్ళకి హామీ ఇచ్చినాము. మేము సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. సార్ కూడా మాకు చేపిస్తామని మాట ఇచ్చిండు. గ్రంథాలయ ఏర్పాటుకి ఏమైనా కృషి చేస్తారు? కొత్తగా మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎమ్మెల్యే సాబ్ చొరవతోని మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ 20 లక్షలతో కట్టుకున్నాము. ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ చేస్తాము వారం రోజులలో. దాంట్లో సపరేట్ ఒక రూమ్ గ్రంథాలయంగా పెట్టుకుంటాము. ప్రతి పిల్లవాడికి అవగాహన కల్పిస్తూ గ్రంథాలయంలో తీసుకొచ్చి వాళ్ళకి ఈ పుస్తకాలు చదవడం కానీ నేర్పడం కానీ మేము అక్కడే ఉంటాం కాబట్టి కొంత వాళ్ళకు అవగాహన కల్పిస్తాం. పిల్లలకు క్రీడల పట్ల కానీ మీరు ఎట్లా ఆసక్తి చూపిస్తారు? స్కూల్ దగ్గర మంచి మాకు ఆట స్థలం కూడా ఉన్నది. ఆ విషయానికి వస్తే మేము పిల్లలకు కూడా పిల్లలతో పాటు మమేకమై వాళ్ళతో పాటు కబడ్డీ కానీ వాలీబాల్ కానీ హాకీ లాంటి చిన్న చిన్నవి అట్లా వాటి వాళ్ళతో పాటు మేము సహకరిస్తూ వాళ్ళతో పాటు మేము ఉండి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటూ ముందుకు తీసుకెళ్తాం. మీరు గతంలో ఏదైనా రాజకీయ పదవులు చేసినారా? ఇంతకుముందు ఏ రాజకీయ పదవి చేయలేదు. కాకపోతే నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేసిన, విలేజ్ ప్రెసిడెంట్ గా. ఎమ్మెల్యే గారికి వారి పనితీరును ఎలా చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ పనితీరు అంటే మా పల్లెటూర్ల గురించి మా ఎమ్మెల్యే సాబు ఒక ఢిల్లీ స్థాయిలో తీసుకువెళ్ళిందంటే మాకు ఇంతకుముందు పల్లెటూర్లలో ఏం జరుగుతున్నాయి అనేది తెలియలేకుండా ఉండే. అట్లాంటిది అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లి మా ప్రతి సమస్యను అసెంబ్లీలో చెప్తున్న దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అభివృద్ధికి మంచి బాట వేస్తుందని. మీ గ్రామాల సమీపంలో మోతే గ్రామంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హై స్కూల్ స్థాపించడం అంటే శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ విషయంలో మీ ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాన్స్టిట్యున్సీలో మా పక్క విలేజ్ కి 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మించిన శంకుస్థాపన చేసినందుకు ఎమ్మెల్యే సాబ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా విలేజ్ ఇంతకుముందు వండికల్ విలేజ్ అంటే పక్క ఊర్లకు కూడా తెలియకపోవు. ఇప్పుడు స్టేట్ లెవెల్లో తెలిసే విధంగా మేము మా పక్క విలేజ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంది కాబట్టి మా విలేజ్ కూడా ఎంతో కొంత చాలా డెవలప్ అవుతుంది. అన్ని గ్రామాలకు కూడా మా విలేజ్ ఏందనేది తెలుస్తుందని ఎమ్మెల్యే సార్ ఇప్పటి వరకు చాలా మంచి పనులే చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇందిరమ్మ ఇళ్ళే కానీ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మా విలేజ్ కి ఇంతకుముందు ఒక్క ఇల్లు కూడా రాలేదు. అప్పుడు కేసీఆర్ పీరియడ్లో కానీ అంతకుముందు కానీ రాలేదు. ఇప్పుడు సార్ వచ్చినాక మా విలేజ్ కి 13 ఇందిరమ్మ ఇళ్ళు రావడం జరిగింది. సీసీ రోడ్లు కూడా ఇంతకుముందు 5 లక్షలు వస్తే మహా ఎక్కువైపోయాయి మా విలేజ్ కి. అటువంటిది మాకు 25 లక్షలతో సీసీ రోడ్డు ఇచ్చిండు. మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మాకు సీసీ రోడ్లు తక్కువ ఉన్నాయి, సార్ దృష్టికి తీసుకెళ్తాం. చాలా మంచి పనులు చేస్తుండు. బిల్డింగ్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ఇట్లాంటి పల్లెటూర్ల కొండి చాలా మంచి అభివృద్ధి పనులు చేస్తున్నాడు. సర్పంచ్ గారు, మీ ఎమ్మెల్యే పనితీరు పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ గారు చేసిన కృషికి గాను మేము ఎప్పుడు వెన్నంటే ఉంటాం సార్. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇక్కడ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేశారు కదా సార్. సార్కు స్పెషల్లీ థ్యాంక్స్ టు సార్. గుర్తించి అభివృద్ధి చేద్దాం అనుకునే పనులు మీకేమన్నా తెలిసి ఉన్నాయా? స్టడీ విషయంలోనే సార్, పిల్లలు కొంతమంది స్కూల్కి వెళ్ళారు సార్. ఇక్కడ పేరెంట్స్ పరిస్థితి సరిగా లేకుండా పిల్లలని అదే స్కూల్కి వెళ్ళేటట్టు చూసి పాఠశాలను రోజు విజిట్ చేసి వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ స్పెషల్ కేర్ తీసుకుంటాం సార్. గ్రామం సమస్యలు అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నా ఎవరు
తీర్చలేరు. ఇప్పుడు మా ఎమ్మెల్యే సాబ్ వచ్చినప్పుడు ఒక్కటిగా దాని సమస్యలను నెరవేరుస్తూ వస్తున్నాడు కాబట్టి మా విలేజ్కి అసలు చెరువు అనేది లేదు. ప్రతి విలేజ్కి ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, దానివల్ల బోర్లు కూడా మంచిగా వస్తాయి. మాకు చెరువు లేకపోవడం వల్ల వర్షం పడ్డ నీళ్ళన్నీ ప్రతి బొట్టు పడితే అది బయటకు వెళ్ళిపోతుంది. అట్లా ఈ గ్రౌండ్ వాటర్ లేకుండా మాకు మా ప్రజలు బాగా ఇబ్బందుల్లో ఉన్నాం. రైతులు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు. వేసవి పంట వేసేసరికల్లా మధ్య వరకు వచ్చేసరికల్లా వేసవి పంట ఎండిపోతుంది. దాని మేజర్ ప్రాబ్లం మాకు అది. మాకు ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళేది ఏంటంటే, సార్ మాకు దయచేసి ఒక చెరువు మంజూరు చేయించగలుగుతారని మేము ఆశిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, అకాల వర్షాలకు మన బ్రిడ్జి రెండు చిన్న కుంటలు, ఆ బ్రిడ్జి దగ్గర ఒక కుంట ఉంది, ఆ కుంట దిగిపోయి బ్రిడ్జి కూడా పోయింది. ఇంకో నెల అయితే 2 నెలలు అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఆ లోపల మనం ఆ బ్రిడ్జి స్టార్ట్ చేయాలని ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ పాలక వర్గం మీకు ఎట్లా సహకరిస్తుంది మేడం? సర్పంచ్ గారు 100% సహకరిస్తారు సార్. మేము అందరం కలిసి డిస్కషన్ చేసుకొని గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాని గురించి అందరం నిర్ణయం చేస్తాం సార్. అన్నిటికీ బాగా సహకరిస్తారు సార్ మా పాలక వర్గం. భారీ మెజార్టీతో గెలిపించే గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ మా గ్రామ అభివృద్ధియే నా లక్ష్యం సార్. అందరికీ మళ్ళొకసారి నన్ను గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు. మా వండ్రికల్ గ్రామ ప్రజలకు, మా వండ్రికల్ క్యాంపు, వండ్రికల్ తాండా గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏంటంటే, మమ్మల్ని నమ్మి ఓటేసి మమ్మల్ని గెలిపించినందుకు ఎల్లవేళలా మీకు కృతజ్ఞతనై, మీ సమస్యలను నా సమస్యగా భావించి ప్రతి విషయంలో నేను పై స్థాయికి తీసుకెళ్ళి విలేజ్ లెవెల్లో మంచి చేస్తానని, మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా పనిచేస్తానని